అమెరికాలో ఎక్కువ ఉన్నా కానీ ఈ మధ్య భారత్లో కూడా మనం కొలనో క్యాన్సర్స్ మనం ఎక్కువ చూస్తున్నాం కదా. సో ఈ కొలనోస్కోపీ చేయించుకోవాలంటే ఎవరు చేయించుకోవాలి, ఏ వయసులో చేయించుకోవాలి, అది నిజంగా అవసరమా, చేయించుకోవడం వల్ల ఏం తెలుస్తుంది, భారత్లో కొలనో క్యాన్సర్స్ ఎన్ని వస్తున్నాయి? కోలాన్ క్యాన్సర్స్ మనం కామన్ గానే చూస్తాం మన కంట్రీలో. సో కోలాన్ క్యాన్సర్కి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మోషన్ స్టూల్ని బ్లడ్ దాని లోపల బ్లడ్ ఉందా లేదా, స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అని అంటాం. అంటే బ్లీడింగ్ కనిపించకపోవచ్చు మోషన్లో, స్టూల్ శాంపుల్ని తీసి మైక్రోస్కోప్లో బ్లడ్ ఉందా లేదా అని ల్యాబ్ వాడు చూస్తాడు. అది చెయ్యమంటాం. అది ఆఫ్టర్ 50 చెయ్యొచ్చు. సిగ్మాయిడోస్కోపీ అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ కోలాన్ పెద్ద పేగుని ఇనీషియల్ పార్ట్ని ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక చిన్న కెమెరా పెట్టి చూస్తారు. అది వన్స్ ఇన్ 5 years చేసుకుంటే మంచిది ఆఫ్టర్ 50. కొలనోస్కోపీ మొత్తం కోలాన్ ఇంటెస్టైన్ని చూడడము, అది వన్స్ ఇన్ 10 years చేసుకుంటే ఉచితం. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా కోలాన్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి 40లోనో 50 లోపే వచ్చింది అనుకుంటే దానికి 10 years ముందే మీరు ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఇంట్లో ఎవరంటే మీ బ్రదరో, మీ ఫాదరో, మీ సిస్టరో, మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. సో ఇంట్లో ఫస్ట్ డిగ్రీ ఎవరైనా పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనాకి కోలాన్ క్యాన్సర్ బిలో 50 yearsలో వచ్చిందంటే మీరు 10 years బిఫోర్, అంటే వాళ్ళకి 48లో వచ్చిందంటే మీరు 38లోనే ఒకసారి చూయించుకోండి. సో దట్ ఎందుకు చూయించుకుంటున్నారు, ఆ కొలనోస్కోపీ చేస్తే చిన్న చిన్న పాలిప్స్ అని అంటాం, అంటే కాలీఫ్లవర్ టైప్ గ్రోత్ ఉంటుంది. అది బేస్లో క్యాన్సర్ ఉండొచ్చు దాంట్లో, అది రేపు పెరిగి క్యాన్సర్ అయిపోయి పాకే అవకాశాలు ఉన్నాయి. మీరు కొలనోస్కోపీ చేయడం వల్ల అది పాలిప్ని పట్టేసుకొని మీరు అది బయాప్సీ చేసి పంపించి అది క్యాన్సర్ కనుక వస్తే అర్లీ స్టేజ్లో పట్టుకొని దానికి సర్జరీ చేస్తే ఇంకా వైద్యం అయిపోయింది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.